ప్రభువు 4 నెలల్లో చనిపోతున్న ఒక పోలీస్ ఆఫీసర్ని స్వరమెత్తి మాట్లాడి, నేను నిన్ను స్వస్థపరుస్తాను, ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు 4 నెలల్లో నువ్వు చనిపోతావు, నీ లివర్ చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన బాగా త్రాగేవాడు, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. 8 మంది పిల్లలు చనిపోతే నా బిడ్డల గతి ఏంటి? నీ దగ్గర డబ్బులుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు, అందరూ నిన్ను మంచి మాట చెప్తారు, నీతో మంచిగా ఉండాలని కోరుకుంటారు. డబ్బు లేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే కూడా లేపలేని పరిస్థితి, బిజీగా వస్తుంటుంది టోన్. స్నేహితులు దూరం అవుతారు, బంధువులు దూరం కావచ్చు. అటువంటి పరిస్థితి మా నాన్నగారికి వచ్చింది. అప్పుడు మరి ప్రభుని యేసుక్రీస్తు వారు స్వరమెత్తి మాట్లాడి ఆయనను రక్షించుకున్నారు. ఆ తర్వాత జరిగిందంతా కూడా దేవుని యొక్క హస్తము మా పట్ల ఎట్లా ఉండిందో నిజంగా ఈరోజు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. పోలీస్ ఆఫీసర్గా ప్రతిరోజు మటన్, చికెన్, ఫిష్ ఉండేది. ప్రభుని నమ్ముకున్న తర్వాత మటన్ లేదు, చికెన్ లేదు, ఫిష్ లేదు. తన ఉద్యోగము వదిలేసి దేవుని సేవకు వచ్చారు. మా పరిస్థితి ఎట్లా ఉండేదంటే నెక్స్ట్ మీల్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన చేసేవాళ్ళు. ఎక్కడ నెక్స్ట్ మీల్? ఒకరోజు మా పాప, మా 2 చెల్లెళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే స్కూల్కి వెళ్ళాలా. స్కూల్కి వెళ్ళే సమయంలో చిన్నపిల్లలు వాళ్ళు. ఇప్పుడు రాక్ చర్చ్ దీవన్ కుమార్ గారి భార్య, మా చెల్లెలు విజయ అనేసి, ఆమె ఇంకా బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గారి భార్య జయ, ఇద్దరు కూడా స్కూల్కి పోయేవాళ్ళు అప్పట్లో. ఆమె మార్నింగ్ లేచి అడిగాది మా అమ్మగారిని, మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఉందా అంటే, ఆ రోజు రాత్రి కూడా లేదు మాకు, ఆ రోజు రాత్రి లేదు. బ్రేక్ఫాస్ట్ ఉందా అంటే అప్పుడు లేదు ఏమి లేదు, మీరు ప్రార్థన చేయండి అన్నది. మరి లంచ్ అయినా ఉంటుందా మమ్మీ అంటే, ఏసయ్యకి ప్రార్థన చేయండి అని చెప్పింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మా మమ్మీ రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. ఏమనంటే, అయ్యా ఏసయ్యా, మేమైతే తట్టుకుంటాం కానీ పిల్లలు స్పృహ తప్పి పడిపోతే స్కూల్లో పాస్టర్ గారి పిల్లలు సేవ చేస్తాడు, సేవ అంటాడు, పిల్లలకు కూడా భోజనం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడా అని ఒక చెడు మాట వస్తుంది కదా అయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. నేను మా బ్రదర్, ఇప్పుడు ఆయన ప్రభువుని నిద్రించారు. తర్వాత మా నాన్నగారు ఆర్మూర్లో ఆ ప్రాంతంలో వేప చెట్టు ఉండింది. ఆ వేప చెట్టు కింద కూర్చున్నాం. కూర్చుంటే ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక కాకి ఆ వేప చెట్టు మీద ఉందన్నమాట. మా తమ్ముడు చూసి, డాడీ ఈ యొక్క కాకి నోట్లో ఏదో పేపర్లాగా కనిపిస్తుంది అన్నాడు. ఆ పేపరు ఏంటి అని అంటే 5 రూపాయల నోటు. అప్పుడు పచ్చ నోటు, 5 రూపాయల నోటు ఉంది, ఇప్పుడు లేవు అవన్నీ. ఆ నోటు ఉంది. అయితే వాడికి వాడు బాగా తిండిపోతు కాబట్టి వాడికి ఆకలి ఎక్కువ అవుతుంది. మా నాన్నగారితో చెప్పాడు, నాన్న ఈ రాయి పెట్టి కొట్టేస్తే అది పడేసిపోతుంది కదా అన్నాడు. మా నాన్నగారు ఉండేసి, ఒరే అది ప్రభు పంపిస్తే కిందకి దిగుతుంది లేరా అన్నాడు. అది దిగుతుందిలే, వెయిట్ చేయన్నాడు. అయితే మేము ఆ 3 నిమిషాలు ఎవ్వరం కూడా కదలిక లేకుండా శిలా స్తంభాలలాగా మారిపోయాం. ఎందుకంటే కదిలితే కాకి ఎగిరిపోతుంది, కాకి ఉండదు. కాకి అలవాటు ఏంటంటే ఇట్లా అంటే అది వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఎవ్వరం కూడా శబ్దం లేదు. వాడు కూడా బిగబట్టుకొని ఉన్నాడు, కొట్టాలన్నా వద్దా అనుకొని. ఆ 1-2-3 నిమిషాల తర్వాత ఆ కాకి కిందకు దిగి ఆ 5 రూపాయల నోటు పడేసి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు ఒకే మాట అన్నారు, ఎవరు చెప్పారు? హూ సేస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా ఈజ్ అవర్ గాడ్. ఏలియా దేవుడే మన దేవుడు. అన్ని ద్వారాలు మూసుకొని పోయినప్పుడు దేవుడు పరలోక ద్వారము తెరుచుకుంటాడు.
కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా ద్వారాలు మూసుకొని పోతుంటే బాధపడొద్దు, సంతోషపడాల. ఎందుకంటే ఎప్పుడు తెరిచి ఉండే ద్వారం ఎక్కడి నుంచి ఉన్నది? అది పరలోకం నుంచి ఉన్నది. కాబట్టి మేము ఆ రోజు సంతోషించాం. 5 రూపాయల నోట్ అని కాదు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఈరోజు మీ ముందు పంచుకోవడానికి నేను చెప్తూ ఉన్నాను. ఆ కష్ట సమయాలలో దేవుడు మాకు తోడుగా ఉండినాడు. అది ఇంకొక ట్విస్ట్ ఉంది దీంట్లో, మీకు వినాలంటే చెప్తాను. మరి అది మీకు సంబంధించింది. అదేంటంటే ఆ తర్వాత మా నాన్నగారు సండే టెస్ట్ మనీ చెప్తా ఉన్నారు. ఇట్లా కాకి వచ్చింది, 5 రూపాయల నోట్ పడేసిందని. పడేస్తే ఒక అమ్మగారు లేచి అయ్యా మిగతా స్టోరీ నేను చెప్తాను అన్నది. ఏంటమ్మా నా స్టోరీలో నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అనేసి అన్నాడు అనమాట. నీవెట్లా వచ్చావంటే, అయ్యా అసలు సంగతి ఏంటంటే అంతకుముందు ఆదివారము నేను దశం భాగం వేస్తామని, అప్పుడు స్త్రీలకు ఇప్పుడంటే చాలా బ్యాగ్స్ ఉన్నాయి కదా, అప్పుడేంటి అది బొడ్డులో పెట్టుకునే బట్ట సంచి, ఎర్ర సంచి ఉంటుంది, దానికి అన్ని మంచిగా అద్దాలు ఉంటాయి, అద్దాలు అభిమానులు ఉంటాయి, మంచిగా ఉండేదన్నమాట. ఇప్పుడు వీళ్ళకి తెలియదులేండి, పాతకాలం వాళ్ళకి తెలుసు అది కొంతమందికి. అది పెట్టుకున్నదన్నమాట. పెట్టుకొని ఆ గట్టు మీద పెట్టి ఆ చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటే అప్పుడు ఈ కాకి వచ్చిందట, 5 రూపాయల నోటు తీసుకొని వెళ్ళిపోయిందట. ఎవరి అవి ఆమె దశభాగం వేస్తానని ఆపుకున్నది, తీసుకొని వెళ్ళిపోయింది. అయితే మా నాన్నగారు ఏమన్నారంటే, అమ్మ దేవుడు ఎంత కనికరం గల దేవుడో చూశావా అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు అంటే, ఆ కాకిని పంపించాడు, పులిని పంపిస్తే నీ సంగతి ఏమవుతుంది అన్నాడు. పులిని పంపిస్తే నేను చంపి 5 రూపాయల నోటు తీసుకొని మాకు ఇచ్చేది. కాబట్టి దేవునికి ఇచ్చేయి ఆపొద్దు. ఈరోజు మీకు అర్థమైంది అసలు నేను చెప్పింది ఏంటో.